దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం పిఠాపురం అధ్యక్షులు జవ్వాది ఈశ్వరుడు మాజీ సైనికులకు ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో ఆయన మీడియాతో ఈ విషయమై మాట్లాడారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అంటే లిస్టులో పేరు లేదని కానీ లేకపోయాలంటే ఐడి ప్రూఫ్ లేదని కానీ ఎవరు నిరాశ చెందొద్దు. ఐడి ప్రూఫ్ కావాలని అంటే మనకి ఎన్నో రకాలు ఉన్నాయి. అది ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, తర్వాత పాస్బుక్ కానీ, మరియు గవర్నమెంట్ సంతకం ఆఫీసర్ సంతకం పెట్టిన ఏ కాగితమైనా చూపించి మీరు ఓటు వినియోగించుకోవచ్చు. అంటే ఓటుతోనే జయాపజయాలు నిర్ణయించబడతాయి, ఒక్క ఓటుతోటే. అందు గురించి ఏంటంటే అందరూ ఆలోచించి 99కి 100కి ఎంత డిఫరెంట్, ఒక్క ఓటు డిఫరెంట్. అందు గురించి ఏంటంటే జయాపజయాలు ఏముందంటే ఒక్క ఓటుతోటే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఓటు వినియోగించుకోవాలి. తర్వాత అందరికీ తెలియజేయడం ఏముందంటే రేపు 13 మే 2024 ఉదయం 7 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. అందుగురించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించి మీకు 5 సంవత్సరాల్లో ఎవరినైతే మీరు మనకి మేలు చేస్తారని అనుకుంటారో వాళ్ళని న్యాయ నిర్ణీతంగా నిర్ణయించేది ప్రజలే. కాబట్టి మీరు ఓటు హక్కు వినియోగించండి. తమ యొక్క ఏంటంటే ప్రత్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుంది. అందుగురించి ఆయనకి ఏముందంటే మనకి 5 సంవత్సరాల్లో మన పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు మేలు చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.